అందరికీ నమస్కారం. మొట్టమొదట నేను రమణ మహర్షిని తాత అని పిలుచుకుంటాను కాబట్టి తాతకు కూడా ఒక నమస్కారం. ఎందుకంటే జ్ఞానం సంపాదించుకోకపోయినా తాతతో ఉండే చనువు వేరే. ఇట్ డజంట్ మ్యాటర్ మనం ఆత్మజ్ఞానులం అవుతామా, బ్రహ్మజ్ఞానులం అవుతామా, దాంతో పక్కన పెడితే జస్ట్ బీయింగ్ విత్ సంబడి అన్కండిషనల్లీ, అది ఓన్లీ ఆ బంధము, బంధుత్వాలు అట్లాంటివి ఇరుక్కొని ఒక ఇద్దరి మధ్యన ఉండే ఒక చనువు ఉంటుంది కదా, అట్లాంటి చనువు నేను అంతర్గతంగా అనుభూతి చెందుతే ఎప్పుడు అది ప్రదర్శించేది కాదు, లేకపోతే ఒక నొప్పించేది కాదు. ఈరోజు నేను ఒక ప్రవచనకర్తగానో లేకపోతే ఉపన్యాసకుడిగానో ఇక్కడికి రాలేదు. అసలు అట్లాంటి వాటి మీద నాకు అసలు ఆసక్తి లేదు, వ్యామోహం లేదు. మనకి అద్వైతం అని చెప్పే ఒక కాంటెక్స్ట్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నది మధ్యన అడుగుతున్నాడు, మీకు అర్థమవుతుందా అని అడగగానే ద్వైతం వచ్చేసింది. అట్లా కాకుండా నేను జస్ట్ చెప్తున్నాను, ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటే చేసుకున్నాడు, లేకపోతే లేదన్నప్పుడు అది పూర్తి అద్వైతము, అది పూర్తి ఆధ్యాత్మికము, అది పూర్తి సత్యం యొక్క అభివ్యక్తి కింద ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా లేదా అన్న ఆసక్తి నాకు ఏమాత్రం లేదు. నాకు ఒక 45 minutes టైం ఉంది. నాకు యాక్చువల్గా టైం సెన్స్ ఉండదు. ఎవరన్నా ఇంకొక 5 నిమిషాలు ఉన్నప్పుడు చేయలేపితే ఐ విల్ ఫినిష్ మై వర్బెటింగ్. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే సహజ స్థితిలో ఉండడం. అంటే అప్రయత్నత సహజ స్థితి అంతే. ప్రయత్నం వలన నిద్ర రాదు, ప్రయత్నం వలన ఆనందం రాదు, ప్రయత్నం వలన ప్రశాంతత రాదు, ప్రయత్నం వలన ధ్యానం కుదరదు, ప్రయత్నం వలన ఆత్మజ్ఞానము కలగదు. కానీ ప్రయత్నము తరువాతనే అప్రయత్నంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. అందుకని ప్రయత్నము జీవితకాలం చేయడానికి వీల్లేదు. ఎక్కడో చోట ప్రయత్నం అనేది ఆగాలి. మన లైఫ్ అంతా సైకిల్ ప్రాక్టీస్ చేయం. కొంతకాలం ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత సైకిల్ని తొక్కుతాం, అదే సైకిల్, బట్ ప్రాక్టీస్ ఉండదు. దాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసుకొని దాన్ని జీవితకాలం కొనసాగిస్తాం. స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ రియలైజింగ్ దట్ ఈక్వానిమిటీ విదిన్. ఈరోజు ఒక కాంటెక్స్చువల్గా కాకుండా స్పొరాడిక్గా, అంటే రకరకాల విషయాల్ని స్పాంటేనియస్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. బికాస్ ఇది ప్రిపేర్ అయ్యి చెప్పే అంశం కాదు. సహజ స్థితిలో ఉండంటేనే ప్రిపరేషన్ లేదు. అయినప్పటికీ కాంటెక్స్ట్ తెలుసు కాబట్టి మైండ్ ఆ దిశగా ఏదో మాట్లాడవచ్చు. దాన్ని జడ్జ్ చేయకుండా, ఏదో అర్థం కాని బ్రహ్మ పదార్థం ఏదో ఇస్తున్నాడు అనుకోకుండా, ఊరికే ఒక పిట్ట కూసినప్పుడు వింటాం కదా, అట్లా వింటే సత్యం ఒక్కొక్కసారి బోధపడుతుంది. దాంట్లోకి వెళ్ళే కంటే ముందు నేను ఊరికే ఆసుగా రమణ తాత గురించి రాసుకున్న ఒక పాట పాడతా, జస్ట్ ఊరికే వినండి. వదనం సహజం రమణీయం, జ్ఞానం సదా స్మరణీయం, సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం, రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం, నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం, సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం, నిర్గుణ మౌన ప్రసాదద్వారం కర్తాశూన్య ఉపదేశసారం, శ్రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం, రమణ నీ స్థితి నా హృదయం. రమణ మహర్షి గురించి మాట్లాడుతున్నప్పుడు మన ప్రపంచంలో కొన్ని కాంటెక్స్ట్ వింటున్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గ్లోరిఫైయింగ్ హిస్ స్టేట్.
అంటే అతనున్న స్థితి పరమోత్కృష్టమైందని, అతను ఒక మహనీయుడని, అతను చాలా గొప్పవాడని, అలాంటి సాధన ఇక ఎవరు భూమి మీద చేయలేదని. ఇదంతా మనని పక్కదో పట్టించే ఒక కాంటెక్స్ట్ తప్ప అటువంటిది ఏమి లేదు. అట్లీస్ట్ ఇది నా కాంటెక్స్ట్. ఆధ్యాత్మిక సాధన అండ్ ఆధ్యాత్మిక అవగాహన అన్నవి రెండు వేరు వేరు కాంటెక్స్ట్. ఇప్పుడు రమణ స్థితి, సహజ స్థితి అంటే సాధనకు అతీతం. మరి సాధనకు అతీతమైన దాన్ని మనం ఎట్లా సాధించాలన్నప్పుడు ఒక సరైన అవగాహన ఏదో కావాలి. అది కొన్నిసార్లు పుస్తకాల ద్వారా, కొన్నిసార్లు మాటల ద్వారా, కొన్నిసార్లు పాటల ద్వారా, కొన్నిసార్లు ఉపదేశం ద్వారా, కొన్నిసార్లు సత్సంగం ద్వారా, కొన్నిసార్లు ఒక దెబ్బ వల్ల, కొన్నిసార్లు ఒక తిట్టు వల్ల అట్లా ఒక స్ఫురణ కలుగుతుంది. అక్కడి నుంచి జీవితం తన యొక్క దిశను మార్చుకుంటాం. సో నేను మొట్టమొదటిసారి, నేను చిన్నప్పటి నుంచి అసలు ఏ పుస్తకాలు చదవలే. నేను బాగా ఆడుకున్నాను, అపోనెంట్ లేకుండా ఆడుకున్నాను. మామూలుగా అందరూ ఆడుకుంటారు, ఇదేం పెద్ద విషయం కాదు. కానీ 24 hours ఆడుకోవడం అన్నది అనుకోకుండా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. అది ఒక్కరోజు 2 రోజులు కాదు, అప్ టు 22 years ఐ వాజ్ ప్లేయింగ్ కంటిన్యూస్లీ. స్కూల్కి వెళ్ళడం ఒక ఆట, మెట్లు ఎక్కుతుంటే కుడి కాలుతో 5 మెట్లు, ఎడమ కాలుతో 5 మెట్లు, స్నానం చేస్తుంటే కుడి చేతితో 5 చెంబులు, ఎడమ చేతితో 5 చెంబులు, భోజనం చేస్తున్నప్పుడు కుడి దవడకి ఒక 5 ముద్దలు, ఎడమ దవడకు ఒక 5 ముద్దలు, నిద్రపోతున్నప్పుడు ఈరోజు బోర్లా రేపు ఎల్లెలకల అట్లా బిగిన్ చేయాలి. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎడమ దిక్కుగా వెళ్ళాలి, వచ్చేటప్పుడు కుడి దిక్కుగా రావాలి. సార్ కొడుతున్నప్పుడు నిన్న కుడి చేతి మీద కొట్టించుకున్నాను కదా, ఈరోజు ఎడమ చేతి మీద కొట్టించుకుందాం. సో ఐ నెవర్ టుక్ లైఫ్ సీరియస్లీ. అది నాకెవరు చెప్పలే. కానీ సమ్హౌ నాకు 22 years వచ్చిన తరువాత అప్పుడు తెలిసింది అందరూ అట్లా ఆడుకోవడం లేదని. అందరికీ ఈ ప్రపంచం వల్ల జీవిత లక్ష్యాలు ఏదో సాధించాలి, ఏదో ప్రూవ్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఆల్రెడీ వచ్చేసాయి. సమ్హౌ నా మైండ్ నా ప్రయత్నం లేకుండా చాలా క్లీన్గా ఉన్నదని నేను తెలుసుకున్నాను. ఈ వేరే వాళ్ళ మీద గెలవాలన్న ఉద్దేశం లేకుండా ఆడుకోవడం అన్నది నా ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక భూమికలాగా ఉపయోగపడిందని తర్వాత తెలుసుకున్నాను. సో ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏదో అద్భుతం జరుగుతుంది, లేకపోతే నీలో ఒక అంతులేని శక్తి ప్రవహిస్తుంది, నువ్వు ఎవరు చూడని ఒక గొప్ప విషయాలు చూస్తావు, నువ్వు ఇక్కడనే కూర్చొని గోడవతలు ఏముంది చూస్తావు, ఇదంతా మైండ్ గేమే. నువ్వు ఉన్న చోట హాయిగా ఉంటావు, అది పాయింట్. అన్నీ చేస్తున్నారు, బట్ ఉన్న చోట ఎవరు హాయిగా ఉండటం లే. ఎందుకు? ఆ శరీరం కూర్చున్న మనస్సు కూర్చోవడంలే. ఇటు పరిగెడుతుంది, అటు పెరగడుతుంది, అది సాధించమంటుంది, ఇది సాధించమంటుంది, అది పోల్చుకుంటుంది, తర్వాత పరిగెడుతుంది, బ్లేమ్ చేస్తుంది, బ్లేమ్ చేసుకుంటుంది, వేరే వాళ్ళని చేస్తుంది, నువ్వు చేసింది నథింగ్ అంటుంది, ఇంకా ఏదో ఉందంటుంది. ఇటువంటి వాటిలో నిరంతరం అది వ్యస్తమైంది. దీని నుంచి ఎట్లా బయటపడాలని మనిషికి తెలియట్లే. సో నా 22 years ఆఫ్ కంటిన్యూస్ ప్లేయింగ్ వల్ల నా మనస్సు ఒక క్లీన్ స్లేట్ లాగా ఉందన్నది నాకు తర్వాత తెలిసింది. ఒకవేళ అట్లా లేకపోయి ఉంటే నా ఆధ్యాత్మిక ప్రయాణం ఇట్లా ఉండేది కాదు. మళ్ళీ ఏదో లక్ష్యాన్ని ఆధారం చేసుకొని అప్పుడు ధ్యానాన్ని నేను పట్టుకునేవాడిని. ఇప్పుడు నా జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏది లేదు, నేను జీవితంలో సాధించేది ఏం లేదు, తద్వారా కోల్పోయేది ఏం లేదు. కానీ నాకంటూ కొన్ని ధర్మాలు ఉన్నాయి, వాటిని అన్బయాస్డ్గా ప్రెజుడిస్ లేకుండా జస్ట్ అట్లా ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు పూర్ణ శ్రద్ధగా కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాను, ఎవరో వింటున్నారని కాదు, దీని ద్వారా నాకు మళ్ళీ భవిష్యత్తులో గొప్ప అవకాశాలు వస్తాయని కాదు, లేకపోతే నా లైఫ్లో గ్రేట్ మూమెంట్ కాదు. ఇంట్లో నా బెడ్రూమ్లో ఇలా కూర్చున్నాను, అంతే హాయిగా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. ఎందుకు? అదంతా మనసు విభజననే. అది నా ఇల్లు, ఇది నీ ఇల్లు, ఇది రమణ కేంద్రం, ఇది ఏ ఏరియా, అది ఆ ఏరియా, అట్లాంటి విభజనలన్నీ నా మనసులో పోయాయి. బట్ ఐ కెనాట్ ప్రూవ్ ఇట్. ఇదేం గొప్ప కాదు, ఇది మన ఒరిజినల్ స్టేట్. సో ఈ నిరంతరం ఆడుకుంటున్న, అపోనెంట్ లేకుండా ఆడుకుంటున్న ఆ స్థితి ఎట్లాగైతే ఒకరు నాకు నేర్పించలేదు, అట్లాగే భగవాన్ రమణ మహర్షికి ఆ చిన్న వయసులో కలిగిన అనుభవం కూడా పుస్తకం వల్ల చదివిందో, లేకపోతే
ఎవరో ఒక ద్రష్ట లేకపోతే ఒక గురువు ఇచ్చిన ఉపదేశం వల్ల కాకుండా కలిగిన హఠాత్ స్ఫురణ. దాని వెనక ఒక చిన్న పుస్తకాలు రాయబడ్డ మనకంటూ ఒక పర్సెప్షన్ ఉంటుంది కాబట్టి అది నేను చెక్ చేసుకున్నాను కాబట్టి అక్కడి నుంచి చెప్తున్నాను. ఏమిట్రా అంటే, మనం ప్రతిరోజు ఒక వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తి ఆడుతున్నాడు, పాడుతున్నాడు, నడుస్తున్నాడు, అరుస్తున్నాడు. ఈజ్ డూయింగ్ మిలియన్ థింగ్స్. ఏం జరిగినా కాన్స్టాంట్గా ఉన్నది ఒకటి, శ్వాస ఆడుతుంది. అదొక్కటి లేకపోతే అంతా పడిపోతుంది. ఇప్పుడు రమణ మహర్షి ఒక వ్యక్తిని చూశాడు, ఆ వ్యక్తికి శ్వాస ఆడుతుంది అంటే బతికున్నాడని చెప్పడానికి జ్ఞానం ఆధారం కాదు, డబ్బు ఆధారం కాదు, శ్వాస ఆధారం. మనందరం శ్వాస ఆధారంగా జీవిస్తున్నాం, మిగతావన్నీ సూపర్ఫిషియల్. శ్వాస పడిపోతే అన్ని పడిపోతాయి. ఇది ప్రపంచంలో అత్యున్నతమైన పదవులు అనుభవించే వాళ్ళకి, స్వామీజీలకి, అట్లాగే ఒక చిన్న పిట్టకు కూడా వర్తిస్తుంది. ఏదైతే అందరికీ వర్తిస్తుందో అక్కడే సత్యం ఉంది. సో అట్లా రమణ మహర్షి ఆ 9th or 10th స్టాండర్డ్లో ఉన్న పీరియడ్లో ప్రతిరోజు చూస్తున్న వ్యక్తి మరణించాడని తెలిసినప్పుడు అందరూ చూసినట్టుగా అతను చూశాడు. బట్ ఆ దృష్టి వేరు. అది ఈ ప్రాక్టీస్ వల్ల వచ్చింది కాదు. కొన్నిసార్లు హఠాత్తుగా స్ఫురిస్తుంది. ఆ హఠాత్ స్ఫురణకి లాజిక్ ఉండదు. ఆ బియాండ్ లాజిక్ ఉన్న ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో అక్కడ చూస్తున్నది ఏమిటంటే, ఈ చచ్చిపోయాడని అందరూ బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడు కదా మన కళ్ళెదురుగానే. కానీ ఏమిటి మిస్ అయింది అంటే, ఎవ్రీథింగ్ సేమ్ ఉంది. అతని ఇల్లు అలాగే ఉంది, అతని భార్య అలాగే ఉంది, పిల్లలు అలాగే ఉన్నారు, అతని బాడీ అలాగే ఉంది, ఆ శరీరానికి ఉన్న చేతులు, కాళ్ళు, అవయవాలు అన్నీ అలాగే ఉన్నాయి. బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ విచ్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్. శ్వాస మిస్ అయింది. సో ఒక జీవించున్న మనిషికి, మరణించున్న మనిషికి ఆధారం డబ్బు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, లేకపోతే కులమతాలు కాదు, ఈ శ్వాస. హఠాత్తుగా ఇంకొక స్ఫురణ కలిగింది. పరిగెత్తుకొని వెళ్ళి తన ఇంట్లో తన మిద్దె మీద శ్వాసను ఆపేశాడు అంతే. ఇది ఒక పుస్తకాల్లో హఠయోగం ఎలా చేయాలి, శ్వాసను ఎట్లా బంధించాలి, ఎట్లా మీరు అట్లా ఏమీ లేదు. ఒక స్ఫురణ కలిగింది అంతే. అండ్ హీ డిడ్ ఇట్. ఒక సంశయం లేని స్థితిలో కొన్నిసార్లు కొన్ని పనులు చేయబడతాయి. చాలా సందర్భాల్లో మనం చేసే పనుల్లో ఒక డోలాయమాన స్థితి ఉంటుంది. ఇది అవునా కాదా, ప్రపంచం దీన్ని అంగీకరిస్తుందా, అంగీకరించదా, నేను బట్టలు వేసుకుంటే వాళ్ళకి నచ్చుతుందా, నచ్చదా, ఇది సాంప్రదాయం ప్రకారం కరెక్టా, తప్ప, ఇలా నేను చేస్తే పెద్దవాళ్ళు ఏమంటారు. సో మెనీ కన్ఫ్యూజన్స్, సో మెనీ డౌట్స్ వస్తాయి. ఒక అంతులేని డైలమా ఉంది. బట్ ఆ పర్టికులర్ పర్సన్ జస్ట్ వెళ్ళి పడుకొని తన శ్వాసని హోల్డ్ చేశాడు. అప్పుడు తాను రియలైజ్ అయిన అంశాన్ని రమణ మహర్షి ఆశ్రమానికి మనకు వెళ్ళగానే ఇట్లాంటి ఒక బోర్డు మీద రాయబడి ఉంటుంది. సో నేనెవరు అన్నదానికి ఒక చిన్న వ్యాఖ్య అక్కడ రాయబడింది. ఇప్పుడు చాలామంది గమనించిన ఒక విషయం, ఇప్పుడు ఎవరైనా సరే జీవితం, మనం రమణ మహర్షి గురించి ఎవరైతే పండితులు చెప్తున్నారో దే ఆల్ మిస్డ్ వన్ సిగ్నిఫికెంట్ పాయింట్. ఎందుకంటే అది వాళ్ళ అనుభవంలో లేదు కాబట్టి వాళ్ళు పాండిత్య దృష్టితో చూశారేమో, లేకపోతే ఇది చాలా గొప్పది, మహిమాన్వితమైనది అన్న దృష్టితో చూసినప్పుడు యు గో బ్లైండ్. నువ్వు గొప్పగా మాట్లాడడం కాదు పాయింట్. సత్యానికి దగ్గరగా ఉండాలి, అది సత్యమై ఉండాలి. అదేమిటి అంటే, ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన కూర్చున్న విగ్రహానికి రైట్ సైడ్లో గోడ మీద ఒక కాంటెక్స్ట్ రాయబడ్డది. ఇప్పుడు నేను చెప్పింది, అతను శ్వాసను ఆపేశాడు, హఠాత్తుగా తనకు ఒక అనుభవం అయింది, నేను అన్న ఒక స్ఫురణ మిగిలింది. ఆ తర్వాత హీ కేమ్ టు అరుణాచలం. ఇంతవరకు మనకు తెలుసు. నేను అంటున్నది, అరుణాచలం వచ్చిన తర్వాత దాదాపు 12-15 సంవత్సరాలు అతను సైలెంట్గా ఉన్నాడు, బ్రాహ్మణ స్వామిగా ఉన్నాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు. ఒక సహజ సాత్విక గంభీర స్థితిలో ఒక పరమా నిద్ర స్వరూపంగా అట్లా ఉన్నాడు. యు కెనాట్ ప్రిటెండ్ టు బి లైక్ దిట్. ఎట్లా నువ్వు నిద్ర నటించలేవు, అట్లాగే స్థిరత్వాన్ని, అట్లాగే ధ్యానాన్ని, అట్లాగే నిష్కామ కర్మని, అట్లాగే సాక్షిని నువ్వు నటించలేవు. అది జరుగుతుంది, ఘటిస్తుంది అంతే. అట్లా ఘటించింది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న ఒక అంశం ఏమిటంటే,
నిజంగా అరుణాచలం వచ్చిన తర్వాత ఆ 12-15 సంవత్సరాల సాధన తర్వాత అతను అర్థం చేసుకున్నదేదో అక్కడ ఉండాలి కదా. అరుణాచలం రాకముందు ఏం జరిగిందో అక్కడ రాయబడ్డది. అంటే జరగవలసింది అరుణాచలానికి రాకముందే జరిగింది. మరి అరుణాచలంలో ఏం జరిగింది అంటే ఆ కలిగిన అనుభవం, దాన్ని వ్యాలిడేషన్ కోసం ఒక వ్యక్తి ఎదురు చూశాడనమాట. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు జ్ఞానోదయం అవుతుంది. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక ఆత్మజ్ఞానపు వ్యాఖ్య చేస్తాడు. ఏదో ఒక క్షణంలో భేదభావం లేని స్థితి ప్రతిరోజు అనుభవిస్తున్నాడు. ఏదో ఒక క్షణంలో ప్రతిరోజు ప్రతి మనిషి పోలిక లేని స్థితిని అనుభవిస్తున్నాడు. కానీ అది కొనసాగడం లేదు. దట్ ఇస్ ద పాయింట్. శ్వాస కొనసాగినట్టు నీలో నీ కలిగిన సత్యం పట్ల అవగాహన కొనసాగాలి. ఇప్పుడు రమణ మహర్షికి సంబంధించిన ఆ మిద్దె మీద కలిగిన ఒకానొక అనుభవం సత్యం. కానీ అది సత్యమా కాదా తెలుసుకోవాలంటే అది కాలంలో మాత్రమే తెలుస్తుంది. అందుకని ఆత్మజ్ఞానం సడన్ ఎన్లైటన్మెంటే, ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ దట్. కానీ అది నిలబడుతుందా లేదా అన్న దాన్ని అక్కడ నిజమైన పరీక్ష ఉంటుంది. సో దీన్ని ఎత్తుగడగా తీసుకొని నేను ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే, రమణ మహర్షి నెవర్ మెడిటేటెడ్. ఇప్పుడు ఎవరైతే రమణ మహర్షి దగ్గరికి వెళ్తున్నారో అందరు కళ్ళు మూసుకొని ఏం ధ్యానిస్తున్నారో నాకు తెలియదు. బట్ రమణ మహర్షి స్వయం మెడిటేషన్ చేయదు. ఎవరికి ఏ ధ్యాన పద్ధతి ఇవ్వలేదు. ఎవరు ఇట్లా కూర్చోవాలి, ఈ వేళ్ల మధ్యన ఈ వేళ్లను జొచ్చించాలి, శ్వాస మీద మీరు ధ్యాస పెట్టండి, లేకపోతే ఇట్లా మీరు ప్రాణాయామం చేయండి, లేకపోతే ఇట్లా హృదయాన్ని కుంభించండి, అట్లా ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఎందుకు చెప్పలేదంటే ఆయన చేయలేదు. అందుకే రమణ మహర్షి శాస్త్రంలో ధ్యాన పద్ధతి కోర్సులు అట్లాంటివి ఏమీ లేవు. ఆయన చెప్పిందల్లా నీవెవరో విచారణ చేయి. బికాస్ ఈ ప్రపంచంలో మనం పుట్టాం కాబట్టి పుట్టుకతోనే మన జన్మ ప్రకృతిపరంగా తీసుకున్నప్పటికీ ఆ పుట్టిన ఇంటి వల్ల ప్రపంచం అంటుకుంటుంది. వెంటనే కులం అంటుకుంటుంది, ఇంటి పేరు అంటుకుంటుంది, వంశం పేరు అంటుకుంటుంది. వాళ్ళ ఇంట్లో బంగారం ఉంటే బంగారు చైన్ అంటుకుంటుంది, వాళ్ళ ఇంట్లో కారు ఉంటే కారు అంటుకుంటుంది. ఒకవేళ వాడు పుట్టిన ఇంట్లో గుడిసె ఉంటే గుడిసె అంటుకుంటుంది. ఆ పుట్టిన ఇంట్లో దరిద్రం ఉంటే దరిద్రం అంటుకుంటుంది, ఆకలి ఉంటే ఆకలి అంటుకుంటుంది. ఒక పుట్టిన ఇంట్లో కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు ఉంటే అవి అంటుకుంటాయి. ప్రకృతి పరంగా జన్మ అందరిది సమానం. కానీ ఆ పుట్టిన మరుక్షణం ఆ పిల్లవాడికి తెలియదు ఏ ప్రపంచపు ఇంట్లో తాను జన్మ తీసుకున్నాడు. కానీ ఆ ప్రపంచం ఇంట్లో ఉండి 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 అదే నిజము అన్న ఒక భావన దాదాపు సమస్త మానవ జాతికి కలుగుతుంది. అందుకే అందరూ డౌట్లెస్గా చెప్తారు, నా కులం ఇది, నా వంశం పేరు ఇది, నా ఇంటి పేరు ఇది, మా ఆస్తి ఇది, మేము ఇట్లాగే ఉంటాం, అట్లాగే చేస్తాం. కండిషనాలిటీ ఎంత డీప్ రూటెడ్గా ఉందంటే 24 hours మేకప్ వేసుకొని 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 నిద్రలో కూడా మేకప్ వేసుకొని 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 చివరికి ఒకానొక రోజు వర్షం పడి మేకప్ పోతే అసలు ఎవరితనని ప్రశ్నించినట్టుంది. తన ఒరిజినల్ ఫేస్ మనిషి మర్చిపోయాడు, తన ఒరిజినల్ స్టేట్స్ని మర్చిపోయాడు. జన్మతః ఏవైతే ప్రకృతిపరమైన సహజసిద్ధమైన సంపదలు ఉన్నాయో అవి విస్మరించాడు మనిషి. ఈ ప్రాపంచిక విషయాల్లో పడి కొట్టుకుపోతున్నాడు. కొట్టుకుపోవద్దని కాదు, అవి ఓన్లీ అవసరార్థం ఉన్నాయన్న విషయాన్ని మనిషి విస్మరించాడు. అవే తన ఎగ్జిస్టెన్స్ అని తను అనుకుంటున్నాడు. దానివల్ల తనకు తను అనుభవించాలనుకుంటున్న స్థితికి ఒక అంతులేని డిస్క్రిపెన్సీ, ఒక వ్యత్యాసం, తేడా వచ్చింది. ఈ ప్రపంచం వల్ల తాను క్రియేట్ చేసుకున్న రకరకాల అంశాలని తాను అండర్స్టాండ్ చేసుకోలేక, వాటితో పోరాడలేక, వాటికి ఒక సరైన సమాధానం దొరక్క, అప్పుడు ఈ స్ట్రెస్ నుంచి కానీ, లేకపోతే ఈ డిప్రెషన్ నుంచి కానీ, లేకపోతే ఒక అంతులేని నిరాశ నుంచి కానీ, ఈ ఎప్పటికీ రెస్ట్ఫుల్గా ఉండని ఈ రెస్ట్లెస్ మైండ్ నుంచి విముక్తి దొరక్క, అసలు ప్రశాంతత అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, అసలు జీవితం అంటే ఇంతేనా, డబ్బు వెంట పరిగెత్తాల్సిందేనా, ఇట్లా కొట్లాడుకోవాల్సిందేనా, ఇట్లా నిరంతరం నేను ఏడుస్తూ ఉండాల్సిందేనా, ఎంతకాలం ఇట్లా బాధలు పడాలి, నాకెందుకు గాయం అవుతుంది, నేను ఎందుకు ఒకరు ద్వేషిస్తున్నాను, ఎందుకు ఒకరిని నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నాను, ఎందుకు నన్ను ఒకడు ఇట్లా చూస్తున్నాడు అట్లా చూస్తున్నాడు, ఇట్లాంటి అన్కండిషనల్ ఒక స్థితిని ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఈ కండిషన్స్ని వదిలించుకోవడానికి మనిషి చేసే అంతులేని ప్రయత్నం లోపల అతను ఆధ్యాత్మికత వైపు అడుగు పెడుతున్నాడు. ఆధ్యాత్మికత అన్నది మళ్ళీ నేను ఇంకొక లక్ష్యంలో ఇరిగించేది అయితే
అదొక ఎజెండా లేదా ప్రాపగండా ఏంటది. ఈ భూమి మీద నడిచిన చాలామంది గురువుల్లో అత్యంత నిజాయితీగా నిష్కల్మషంగా సూటిగా సుత్తి లేకుండా సత్యాన్ని తక్కువ మాటల్లో ఆవిష్కరించినటువంటి వాడు రమణ మహర్షి ఒక్కడే. అతను ఎప్పుడూ ఆధ్యాత్మికతను వ్యాపారం చేయలేదు. తన చుట్టూ ఉన్నవాళ్ళు భవిష్యత్తు కోసం ఒక రమణ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఉండవచ్చు, కానీ దాంతో అతను ఏ అటాచ్మెంట్ లేకుండా ఉన్నాడు. రమణ మహర్షి ఆడ మగ లేకపోతే తమిళనాడుకు చెందినవాడు, తిరువణామలై ప్రాంతంలో ఉన్నవాడు, ఇట్లా చూసినంతకాలం మనకు దొరకడు. రమణ మహర్షిని స్థితిగా చూసినప్పుడు ఆ స్థితి అన్ని చోట్ల ఉంది. ఇప్పుడే పుట్టిన పాపాయిలో ఉంది, ఇప్పుడే కూస్తున్న ఒక పిట్టలో ఉంది, నిష్కల్మషంగా చెంగు ఎగురుతున్న ఒక జింకలో ఆ స్థితి ఉంది. మనిషి లేనప్పుడు, మనిషిలో ఈ రణగుణ ధ్వని చేసే మనసు లేనప్పుడు ఆ స్థితి ఉంది. అడవిలో ఆ స్థితి ఉంది. అది ఎప్పుడూ ఉంది. మనం ఎంతసేపు అక్కడ ఉందనుకొని అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ మన జీవితాన్ని డెడికేట్ చేస్తాం. అర్థం చేసుకోవాల్సిన దాన్ని అలవాటుగా మార్చుకుంటున్నాం మేము. సో చలంగారి గుడిపాటి వెంకటచలం గారు చివరి దశలో రమణాశ్రమానికి వెళ్ళి అక్కడే ఉండిపోయి, అప్పుడు బాలాంత్రపు రజనీకాంత శర్మ గారని ఆయన అడిగారు, మీరు ఎందుకు అరుణాచలం వచ్చేశారు అంటే, అప్పుడు చలం గారు చెప్పిన మాట అంటే, తెలియదు నాకు, నేను చాలా పుస్తకాలు రాశాను, చాలామందిని నేను ఆలోచింపజేశాను. ఈ ప్రపంచంలో ఉన్న కుల మత వ్యవస్థలు, ఈ సోకాల్డ్ ఈగోసు, ఈ అలుముకున్న చీకటి, దీన్ని పారద్రోలడానికి చాలా పోరాడాను, కానీ అదంతా నాలోనే ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. తర్వాత నేను ప్రపంచంలో ఉన్న అందగత్తెలను చూశాను, డబ్బున్న వాళ్ళని చూశాను, పేరున్న వాళ్ళని చూశాను, కానీ ఈ అరుణాచలానికి వచ్చి పడ్డాను. ఈ రమణ మహర్షికి ఒక అందము లేదు, ఒక చక్కటి వాక్చాతుర్యము లేదు, అతను గొప్ప అందగాడు కాదు, ఏమీ లేదు. మరి ఎందుకు ఇతని వైపు నేను అట్రాక్ట్ అయ్యాను? ఎందుకు ఊరికే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వచ్చి అతన్ని తదేకంగా చూస్తున్నాను? నాకు అంతు చిక్కలేదు. కానీ రాను నాకు ఇప్పుడు తెలుస్తుంది రమణ మహర్షి ఎవరు అంటే, మామూలుగా సాదాసీదాగా కనిపిస్తున్నప్పటికీ ఒక సహజ జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం అని చెప్పాడు. ఈజ్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్ నాలెడ్జ్ అండ్ అపియర్స్ టు బి ఎ సైలెంట్ బీ. రమణ మహర్షి జీవితం అంతా అన్నిటి పట్ల సాక్షిగా ఉండడంతో పాటు స్వయం తన శరీరం పట్ల కూడా సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు మన రమణ మహర్షి పుస్తకాలు చదవడం వల్ల రమణ మహర్షి తెలియదు. స్థితిని కనుక పట్టుకుంటే రమణ మహర్షిని మన జీవితంలో దర్శించుకోవచ్చు. ఇది ఎవరికి వాళ్ళు చేయాల్సిన ఎక్స్పెరిమెంట్ తప్ప, ఇది ఎంతకాలం చేస్తే ఆ స్థితి వస్తుందనే దానికి ఏ ఆధారం లేదు. అందుకని ఎవరెవరైతే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారో వాళ్ళందరూ ఒక ప్రశ్న ఇక్కడున్న వాళ్ళు వేసుకోండి, ఒకవేళ భవిష్యత్తులో దీన్ని ఎవరన్నా యూట్యూబ్లో చూస్తే, ఎక్కడన్నా వీడియో చూస్తే అక్కడైనా వేసుకోండి, లేదా పుస్తకంలో చదివినప్పుడు ఎక్కడైనా తారసపడితే ఒక్క ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి. నువ్వు ప్రతిరోజు ధ్యానం చేస్తున్నావు, ప్రతిరోజు జపం చేస్తున్నావు, తపం చేస్తున్నావు, ప్రతిరోజు నువ్వు పూజ అర్చన చేస్తున్నావు, ఆ రకరకాల మంత్రాలు చదువుతున్నావు, లేకపోతే ఆ భగవానికి సంబంధించిన, లేకపోతే నువ్వు ఆరాధించే ఏ గురువైనా వాళ్ళకి సంబంధించిన పాటలు చదువుతున్నావు, వాళ్ళ కథలు చెప్పుకుంటున్నావు, ఇవన్నీ ఓకే. ఇంకా చెప్పాలంటే ఇర్రెలవెంట్. ఒక్కటే రిలవెంట్, కర్తాభావన నీలో ఉందా పోయిందా? నీలో పోల్చుకునే తత్వం ఉందా పోయిందా? నీలో దేని పట్ల స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయా, లేకపోతే తాత్కాలికంగా అభిప్రాయాలు వచ్చి వెళ్ళిపోతున్నాయా? నువ్వు ప్రతిదాన్ని జడ్జ్ చేస్తున్నావా చూస్తున్నావా? ఈ ప్రపంచంలో పనిని జస్ట్ కర్మగా చేస్తున్నావా, లేకపోతే నీకు భవిష్యత్తులో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుందని, లేకపోతే ఎవరో మెచ్చుకుంటారని చేస్తున్నావా? అసలు ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారని వాళ్ళకు అనుగుణంగా నువ్వు ఉండాలని అనుకుంటున్నావా, లేకపోతే ఎవరున్నా లేకపోయినా నేనున్నా అన్న స్ఫురణలో జీవిస్తున్నావా? ఇది నట్షెల్ కర్తాభావన అంటే నేను చేస్తున్నాను,
అన్న భావన అన్నది నీలో ఉన్నప్పుడు ఎన్ని ధ్యానాలు చేసినా వృధా. ఏమీ చేయకపోయినా నేను చేయడం లేదు, నేను చేయడం వెనుక ఈ సమస్త విశ్వము పార్టిసిపేట్ చేస్తుంది, నా ప్రతి కదలికలో ఈ సమస్త విశ్వం ఒక అవిభాజ్య అంగమై ఉంది, కానీ నేను ఒక ముఖ చిత్రంగా ఉన్నాను అన్న స్ఫురణ కలిగినప్పుడు ఆధ్యాత్మిక జీవితం లేకపోతే రమణ మహర్షి ఒక క్షణంలో రివీల్ అవ్వచ్చు. నేను చదివిన ఒక చిన్న జన్ కథ. ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరికి వస్తాడు. నేను చాలా తపస్సు చేశాను, చాలా సాధనలు చేశాను, ఇప్పుడు కూడా జపం చేసుకొని వచ్చాను, నేను ప్రతిరోజు అష్టోత్తరాలు చదువుతాను, ఇది చేస్తాను, అది చేస్తాను, తర్వాత ఎవరి ఇయర్ ఒకసారి నేను కాశీకి వెళ్తాను, తర్వాత హిమాలయాస్కి వెళ్తాను, నాకు సత్యం తెలుసుకోవాలని మీరు చెప్పగలరా? అలాగే, కానీ ప్రస్తుతం నాకు కొంచెం పని ఉంది, నువ్వు నా కోసం చిన్న పని చేస్తావా అని అడిగాడు. అఫ్కోర్స్ చేస్తాను, మీరు నాకు సత్యాన్ని చెప్తా అన్నారు, మీకు ఆ మాత్రం చిన్న పని చేసి పెట్టలేను. ఏమిటా పని అంటే, సముద్రం ఒడ్డుకెళ్ళి ఒక శంకుని తీసుకుంటారా నా కోసం. ఇట్ డజంట్ మ్యాటర్, కానీ ఒకటే కండిషన్, నువ్వు ఒక దగ్గర నిలబడు, శంకు నీ దగ్గరికి కొట్టుకొని రావాలి, నువ్వు వేరకూడదు, ఇది ఒకటే కండిషన్. సరే అని వెళ్ళాడు. ఎప్పుడో మార్నింగ్ 6 to 7, 8 ప్రాంతంలో వెళ్ళిన తర్వాత సముద్రపు ఒడ్డున అలలు వచ్చే దాన్ని బట్టి ఒక జగ నిలబడ్డాడు. తర్వాత కొన్ని సంశయాలు వచ్చాయి. అలలు కొంతసేపు కాలుకి వస్తున్నాయి, తాకుతున్నాయి, కొంతసేపు తాకట్లేదు, కొంతసేపు అటు నుంచి అటే వెళ్ళిపోతున్నాయి. సో ఓవరాల్గా అర్థమయ్యేది ఏంది, మనం అనుకున్నట్టు అల రాదు, మనం ఉంటే అల రావచ్చు. ఏదేమైనా ఈ పర్టికులర్ పాయింట్ వరకు ప్రతి 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి ఒక అల టచ్ అవుతుంది. అందుకని ఊరికి నిలబడ్డాడు. నిలబడ్డ తర్వాత గంట అయింది, గంటన్నర అయింది, 2 hours అయింది, 3 hours అయింది, 4 hours అయింది. అలలు వస్తున్నాయి, కాళ్ళను తడుపుతున్నాయి. గురువు చెప్పింది చిన్న పని, కానీ ఇప్పుడు తెలుస్తుంది ఇందులో చాలా లాజిక్ ఉంది. చాలాసార్లు వచ్చింది వాటర్, కానీ ఒక్కసారి కూడా శంకు రాలేదు. శంకులు చాలా ఉన్నాయి అటు ఇటు, కానీ గురువు చెప్పింది ఏమిటి, దానంతకదే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఆగిన శంకు తీసుకొనిరా. అంటే నువ్వు పెద్ద పీకేది ఏమి లేదు, అది వచ్చినప్పుడు తీసుకొనిరా. మెల్లగా హోప్ కోల్పోతున్న సమయంలో ఒక పెద్ద అలా వచ్చింది. అలా వాటర్ని తోసుకొచ్చి కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చింది. అట్లా అలా వెనక్కి వెళ్ళింది. చూస్తే ఆ 2 కాళ్ళ మధ్యన బొటన వేళ్ళ మీద ఒక శంకు నిలబడింది, చిన్నదే. సడన్గా ఎన్ని పుస్తకాలు చదివినా అర్థం కాని ఒక విషయం తనకు బోధపడింది. ఇంతకుముందు రమణ మహర్షి మిద్దె చేసిన పని అది అనుకున్నాం కదా, హఠాత్ స్ఫురణలు ఉన్నాయి. ఇట్ ఇస్ యూ కెనాట్ ప్రాక్టీస్ టు బీ హ్యాపీ. నువ్వు ఆకలిని సాధన చేయలేవు, నిద్రను ఎట్లా సాధన చేస్తాం? ఇంపాసిబుల్. సాధన చేస్తే పోతుంది. ఆ శంకుని వంగి తీసుకున్న మరుక్షణం అతని మాటల్లో వ్యక్తం చేయలేని ఒకానొక్క నిగూఢమైన ఒకానొక్క జీవన రహస్యం తనకు బోధపడ్డది. అదేమిటి అంటే, ఈ శంకుని సముద్రమంతా కలిపి నా వైపు తోసింది అనిపించింది. చిన్న విషయం. నేను శంకు వెతుక్కొని తెచ్చాను మీకోసం, ఈగో కర్తాభావన వచ్చింది. ఇక్కడ కర్తాభావన లేదు, సముద్రమంతా శంకుని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టింది. చూడు, అక్కడ తాను లేడు. అట్లా గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నా ప్రశ్నకు జవాబు దొరికింది. అదేంటి, నేను తపస్సు చేశాను, నేను జపము చేశాను, నేను అది చేశాను, నేను అన్నదానాలు చేశాను, నేను 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 ఇప్పుడు తెలిసింది, అంతా కలిసి నా ద్వారా అది చేయిస్తుందని తెలిసింది నాకు. జస్ట్ ఒక శంకు ఒక గొప్ప విషయం చెప్పింది అని ఆ శంకు ఆ గురువు పాదాల దగ్గర పెట్టి, ఈ సమస్త విశ్వమే నా ద్వారా శంకుని మీ పాదాల దగ్గరకు చేర్చిందంతే. ఇది స్ఫురణ మాత్రమే. ఇప్పుడు చెప్పింది 1,000,000 మంది విన్నా 1,000,000 మందికి అర్థం కాకపోవచ్చు, ఇంతకంటే ఏం లేదు.
గొప్ప గొప్ప సంస్కృత శ్లోకాల్లో లేకపోతే అర్థం పడతం లేని ఆ, ప్రవచనాల్లో చూడ్డానికి చాలా థ్రిల్లింగ్గా, వినడానికి చాలా గొప్పగా అనిపిస్తుంది. స్పిరిచువాలిటీ దానికోసం లేనే లేదు. నీకు విషయం అర్థమైందా లేదా? అర్థమైతే ఇక జీవితం అంతా నువ్వు ఆ అవగాహనతో ప్రయాణం కొనసాగించు. యు ఆర్ నాట్ హియర్ టు బికమ్ సక్సెస్ఫుల్. ఇక్కడ నువ్వు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి లేవు. పని జరుగుతుంది, జరగని, కానీ నేను అని చెప్పకు. ఒకవేళ నేను అని చెప్పిన వ్యవహారికంగానే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ మీరంతా కలిసి నన్ను మాట్లాడే విధంగా ఒక వేదికనిచ్చారు. ప్రతిదానికి 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఒక వ్యక్తి మరణిస్తే మా వంశం వాడు, మా కులపు వాడు మరణించాడు, ఇది మన కథ. ఇన్నేళ్ళు మరణించాడు, మన కథ. ఇన్ని గొప్ప పనులు చేసి మరణించాడు, మన కథ. ఇది ప్రకృతి కథ ఏంది? అసలు అది మరణించిందే లేదు, అది రూపాంతరం చెంది కొనసాగుతుంది. ఆ శరీరాన్ని అట్లే వదిలేస్తే దాంట్లో కొన్ని పురుగులు పుడతాయి, లేదా అక్కడ ఓ చెట్టు మొలవచ్చు. శరీరం అనేది రూపాంతరం చెందుతుంది. మనం చిన్నగా ఉన్నప్పుడు ఇంత ఉన్నాం, అంతకుముందు కడుపులో ఇంకా ఇంత ఉన్నాం, అంతకుముందు వీర్యకణముగా, అండముగా ఉన్నాం. అవి ఎక్కడున్నాయి? 2 శరీరాల్లో ఉన్నాయి. అంటే నువ్వు వాళ్ళ శరీరాల్లో ఉన్నావుగా. సో అవ్యక్తము నుంచి అవ్యక్తావ్యక్తములోనికి వచ్చి వ్యక్తావ్యక్తమై, ఆ తర్వాత వ్యక్తావ్యక్తము, ఆ తర్వాత మళ్ళీ తిరిగి అవ్యక్తంలోకి, ఆ తర్వాత అగోచర అనిర్వచనీయ అవ్యక్తంలోకి మనం వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు రమణ మహర్షి నేనెవరు అని ఏదైతే చెప్పాడో అది నీ సహజస్థితి రా బాబు. అది నువ్వు సాధించేది కాదు. సాధిస్తున్నావంటేనే మనం సాధించేవాడు ఉన్నాడు. అసలు కర్తాభావనే లేనప్పుడు మిగిలింది ఏమిటి? శుద్ధ ప్రకృతి అని ఒక స్ఫురణలాగా తెలిసిన తర్వాత మన జీవన గమనము, మన మాట తీరు, మనం చూసే చూపు, ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది. యూ కెనాట్ డూ దట్. నువ్వు జస్ట్ సూపర్ఫిషియల్గా మార్పులు చేర్పులు చేయగలవు. నీ పెదాలకు లిప్స్టిక్ వేసుకోగలవు, లేకపోతే నీ కళ్ళకి ఐలాష్ పెట్టుకోగలవు, లేకపోతే నీ మీద చక్కటి మెరిసే బట్టలు కట్టుకోగలవు. కానీ హృదయ స్పందనని, దానిలోకి వెళ్ళే రక్తాన్ని నువ్వు ఆపరేట్ చేయగలవు? యూ కెనాట్. ఎవరు చేయలేరు. అందుకని ఇప్పుడు రమణ మహర్షి వేరు, నేను వేరు. అతను పుట్టిన ఊరు వేరు, మీరు పుట్టిన ఊరు వేరు, నేను పుట్టిన ఊరు వేరు. ఆయన తమిళవాడు, మనం తెలుగు వాళ్ళం. ఇంకెవరో మలయాళపు వాడు, ఇంకెవరో కన్నడవాసి. ఇదంతా సూపర్ఫిషియల్. నిద్రిస్తున్నప్పుడు రమణ మహర్షి మీరు ఒక్కటే. రమణ మహర్షి ఆకలి, మీ ఆకలి ఒక్కటే. అట్లాగే సత్యం అనేది ఉంటే అది రమణ మహర్షికి కానీ, మీకు కానీ, నాకు కానీ, సమస్త చరాచర ప్రాణకోటికి ఒక్కటే ఉండాలి. ఏదైతే అందరిలో ఉండి, ఏదైతే అందరికీ సంబంధించి ఉండి, ఏదైతే ప్రయత్నము లేకుండా లభిస్తుందో, ఒకవేళ దానికి ఏదన్నా భాషకు సంబంధించిన పదం ఉందంటే ఆత్మజ్ఞానమని, సత్యమని, బ్రహ్మజ్ఞానం అని పేరు. ప్రయత్నం వల్ల వచ్చింది నీలో ఖచ్చితంగా నేనన్న భావనకి ఒక ద్వారం ఓపెన్ చేస్తుంది. ఇది వెరీ సటల్. కొన్ని లక్షల సంవత్సరాలు చెప్పినా అర్థమయ్యే వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి ఎప్పుడు అర్థం కాదు. బికాజ్ హీఈస్ నాట్ రెడీ. దానికి వేరే ఏమంటారు, వేరే డైమెన్షనల్. ఇప్పుడు నాలో ఆకలి లేకుండా ఎన్ని పదార్థాలు నాకు వడ్డించినా ఏం లాభం? మా ఊరిలో ఒక అతను ఉండేవాడు, చందు అని. హఠాత్తుగా అతనికి ఒక వింత ప్రాబ్లం వచ్చింది. అదేంటి? నిద్ర రావడం అయిపోయింది. చాలా పెద్ద ఇష్యూ. ప్రతిరోజు రాత్రి అయితేనే పెద్ద గొడవ. ఈరోజు నిద్ర పడుతుందా, నిద్ర పట్టదా? ఇంట్లో వాళ్ళంతా రాను అనుకున్న వీడు కావాలని నిద్రపోవట్లే. కానీ వారం అయింది, 15 రోజులైంది, 20 రోజులైంది. అతను నిద్రపోవాలని నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. ఒక చిన్న చాక్లెట్ల ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. మామూలు సాదాసీద మనిషే. కానీ ప్రతిరోజు వచ్చేది రావడం మానేసింది. దాంతో విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా నేను వెళ్ళి పడుకుంటాను, ఎప్పుడు వస్తుందేమో అంటున్నాడు. సో స్లోలీ హీ బికేమ్ మ్యాడ్. ఆ తర్వాత అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళారు, చాలా తిప్పారు. ఒక 3-4 నెలల తర్వాత ఒక ఆయన చెప్పాడంట, నాకు వదిలేయండి, ఆయన సమస్య నాకు తెలుసు, నేను చూసుకుంటానన్నాడు. పేరెంట్స్ అతన్ని వదిలేసి వచ్చేసారు. అక్కడ జరిగింది ఏమిట్రా అంటే, నేను నీకు ఒక్క విషయం చెప్తాను, అది చేస్తావా అన్నాడు ఆ పెద్ద ఆయన. ఏమన్నా చేస్తారా బాబు, నేను నిద్రపోతే సార్, నువ్వు చేయాల్సిందల్లా నిద్రపోకుండా ఉండడమే. మరి ఏం చేయాలంటే రోజంతా పని చేద్దాం, నేను నిద్రపోను, నువ్వు నిద్రపో.
2 days అయింది, 3 days అయింది, మొట్టమొదటిసారి నిద్రపోవాలన్న ఆలోచన వదిలేసాడు. ఒకరోజు అట్లా పని చేస్తూ పడుకున్నాడు. హీ స్లెప్ట్ ఫర్ 3 days కంటిన్యూస్లీ. తర్వాత మళ్ళీ జీవితకాలం నిద్రపోతూనే ఉన్నాడు, ఇంకా ఉన్నాడు. అంటే చిన్న విషయమే అర్థం చేసుకోవడంలో మనం విఫలమవుతున్నామేమో. అలాగని అదేం ఫెయిల్యూర్ కాదు. సో ఈ చిన్న విషయాన్ని నేను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నాకు సంశయం లేదు. ఇప్పుడు నేను చెప్పేది ప్రపంచం అంతా నో అన్న ఐ డోంట్ కేర్. నేను ఎవరికి వ్యాలిడేషన్ కోసం నేను ట్రై చేస్తలేదు. ఇదేం మీ సర్టిఫికేట్ కోర్సు కాదు, ఎవరో అప్రూవ్ చేయడానికి, లేకపోతే ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని దేనికోసమో పనిచేస్తున్న ఒక కాంటెక్స్ట్ కాదు. ఇప్పుడు నేను నిద్రపోయాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. నాకు నిద్ర సరిపోయింది అని నాకు ఏ గవర్నమెంట్ సర్టిఫికేట్ నేను తెచ్చుకోవాలి? సో ఆత్మజ్ఞానం కూడా అటువంటిదే. ఈ ప్రపంచంలో ఐఏఎస్ కావాలన్నా మీరు ప్రాక్టీస్ చేయాలి, మీకు ఒక ఎవరిదో చాలా సాధన చేయాలి, మీకు గొప్ప బ్రెయిన్ ఉండాలి. మీరు ఎమ్మెల్యే కావాలంటే మీకు చాలా డబ్బు ఉండాలి, అది అందరి వల్ల కాదు. మీరు సినిమా హీరో కావాలంటే హీరోలు ఇంట్లో పుట్టాలి, లేకపోతే మీకు గొప్ప శరీర సౌష్ఠవం ఉండాలి, లేకపోతే గొప్ప వాగ్దాటి ఉండాలి, ఏవేవో ఉన్నాయి. కానీ టు బికమ్ రమణ మహర్షి యూ డోంట్ హ్యావ్ టు నీడ్ ఎనీథింగ్. జస్ట్ మీకు కావలసింది ఒక సంశయం లేని స్థితి, ఉన్నది ఉన్నట్టు చూడగలిగే స్థితి. సో రమణ మహర్షి యొక్క స్థితి ఏంటంటే శుద్ధ సాక్షి. అన్ని పనులు చేయడం వేరు, ఆ చేస్తున్న పనిని ఆపాదించుకోవడం వేరు. అది పక్కకు జరిగితే చాలు. ఇంతకు మించి వేరే తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. సమస్తము తెలుసుకున్నావు, బట్ కర్తాభావన మిగిలింది. తెలుసుకోవాల్సింది తెలుసుకోలే. అందుకే ఎప్పుడైతే మనం జ్ఞానోదయం అని చెప్తున్నామో, ఆ జ్ఞానం అనే పదానికి వ్యాఖ్య ఏమిటంటే ఏది తెలుసుకుంటే జీవితంలో ఇక తెలుసుకోవాల్సింది ఏది ఉండదు, దానికి జ్ఞానం అని పేరు. ఏది తింటే త్వరగా అరిగి ఎక్కువ శక్తి వచ్చి చెత్తంతా బయటికి వెళ్ళిపోతుందో అది సరైన ఆహారం అని పేరు. అదర్వైజ్ నోబడీ నోస్ వాట్ ఈస్ ద రైట్ ఫుడ్. సో ఎప్పుడు ఏ పని చేస్తున్నా మనస్సు శరీరం ఒక్క తాటి మీద ఉంటే దానికి ధ్యానం అని పేరు. ఆ తాటి మీద తీసుకురావడం కోసం మనం చేసే ప్రయత్నానికి ధ్యాన పద్ధతి అని పేరు. సో అందుకని మనం ఈ స్థితికి రావడానికి ప్రయత్నం అక్కర్లేదు, సాధన అక్కర్లేదు. కానీ ఒక సరైన అవగాహన, అంటే యూ షుడ్ బి 100% అవేక్ అండ్ అవేర్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ సీ. జస్ట్ దట్ ప్యూర్ లుక్ ఈజ్ ఎనఫ్. ఇంకేం అక్కర్లేదు. మైండ్ అనేది ఉంటే చాలు, అది ఇంటర్ఫియర్ అవ్వదు. దీనికి ఎవరి సహాయం అక్కర్లేదు. నువ్వు సిద్ధంగా ఉంటే చాలు. దీనివల్ల నువ్వేమైనా కోల్పోతావా? ఏమీ కోల్పో. ఎక్కడికి పారిపోను అవసరం లేదు. ఉన్న చోటే హాయి ఉండు, కానీ కర్తాభావన తీసి స్టాప్ క్లెయిమింగ్ దట్ యు ఆర్ దిస్ అండ్ యు ఆర్ దట్. మొట్టమొదటిసారి నాకు నేను పుస్తకాలు చదవలేదు అసలు. మామూలుగా అందరూ స్కూల్ పుస్తకాలతో పాటు ఏవో చదువుతారు అట్లీస్ట్. వాళ్ళకి అట్లీస్ట్ దేశ నాయకుల పేర్లు, మహారాష్ట్ర పేర్లు, ఇట్లా. నాకు ఏమీ తెలియదు. ఐ వాజ్ జస్ట్ ప్లేయింగ్. ఆ తర్వాత నేను చాలామంది పేర్లు తెలుసుకున్నాను. నేను తర్వాత నా జీవితంలో ఒక బుక్ కూడా రాద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటిసారి నేను ఇట్లా తెలుసుకున్నాను అతని పేరు. లేకపోతే మా ఆనందమయ్యి, లేకపోతే నీమ్కర్లి బాబా, లేకపోతే మార్ప, లేకపోతే మిలరెప్ప, లేకపోతే కృష్ణమూర్తి, లేకపోతే రమణ మహర్షి, లేకపోతే గణపతి శాస్త్రి, గణపతి ముని, ఆ తర్వాత పళనిస్వామి, లేకపోతే మురుగనార్, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు నేను ఎట్లా మొట్టమొదటిసారి చూసిన సందర్భం ఉంటుంది. ఎవరినో ఒకరిని ప్రతిసారి నువ్వు ఒకటేసారి 10వ చూడవు కదా, ఫస్ట్ టైం ఎప్పుడో చూడాలి. అట్లా ఫస్ట్ టైం చూసినప్పుడు కొందరిని చూసినప్పుడు నాకు ఒక ప్రగాఢమైన సంవేదన కలిగిందనమాట. అది పుస్తకాల్లో చదివి వచ్చింది కాదు. నేను ఎక్కడో రోడ్డు మీద నడుస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక పాత న్యూస్ పేపర్లో రమణ మహర్షి ఫోటో చూశాను. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. మొట్టమొదటిసారి ఆ ఫోటో నన్ను అట్రాక్ట్ చేసింది. అదే ఆయన ఎవరో కూడా తెలియదు. నేను దాన్ని మడతపెట్టి జోబులు పెట్టుకుని ఆ తర్వాత చాలా కాలానికి నాకు రమణ మహర్షి అని తెలిసింది. ఆ తర్వాత రోజుల్లో
అసలు నన్ను అందులో ఆకర్షించిన అంశం ఏది అని నేను దాని మీద విపరీతమైన విచారణ చేసిన. అంటే విచారణ అంటే అన్బయాస్డ్గా, ప్రిజుడిస్ లేకుండా, లాభ నష్టాలకు అతీతంగా ఏదో సాధించాలి తెలుసుకోవాలన్న ఆతృత లేకుండా జస్ట్ చూడడం. యు ఆర్ జస్ట్ లుకింగ్ ఇన్ టు ఇట్ అగైన్ అండ్ అగైన్. వాట్ ఈస్ ద రీజన్? ఎన్నో ఫొటోస్ చూస్తాం మనం, బట్ ఈ ఫోటో ఎందుకు ఆకర్షించింది? ఆ తర్వాత చాలా సంవత్సరాలకి నా నోట్ పుస్తకంలో ఒక చిన్న మాట రాసుకున్నట్టు గుర్తు. అంటే ఆ చూపు వెనుక మనస్సు లేదు అని నాకు అనిపించింది. ఇప్పుడు రమణ మహర్షి ఏ ఫోటో చూసినా ఇట్ ఈస్ మైండ్లెస్. మనం శుద్ధమైన చూపు అంటాం. ఇప్పుడు చిన్నపిల్లలు అది శుద్ధమైన చిరునవ్వు అంటే మైండ్లెస్గా నవ్వుతారు. వాళ్ళు అల్లరి చేసినా, ఏడ్చినా, పాట పాడినా మైండ్ ఆ చేష్టతో కలగలిసి ఉంటుంది తప్ప సపరేట్గా వెనుక నిలబడి ఆపరేట్ చేస్తూ ఉండదు. వీళ్ళ దగ్గర నవ్వితే నాకు మంచిది, మన కులపు వాళ్ళే కాబట్టి బాగా నవ్వాలి, అట్లా ఏమి ఉండదు. హీ జస్ట్ లైక్ లాఫ్స్. అట్లా ఎవరెవరైతే ఈ స్థితిని అనుభవించారో వాళ్ళ చూపు వెనుక మనస్సు యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉండదు. దానికి కరుణ అని పేరు. అంటే రమణ మహర్షి అని ఒక వ్యక్తికి తెలియకపోతే ఆయన ఒక మామూలు ముసలివాడుగా, లేకపోతే ఒక పెద్ద ఆయనలాగా, ఒక తాతలాగా అనిపిస్తాడు ఎవరికైనా. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ కాంతి అదంతా మనం ఇచ్చిన ఇంపార్టెన్స్. మన తృప్తి కోసం మనం రకరకాలుగా ఇంటిని డెకరేట్ చేసుకుంటున్నట్టు మనకు నచ్చిన వ్యక్తిని డెకరేట్ చేసుకుంటున్నాం, దానికి ఫిలాసఫీని ఆపాదిస్తున్నాం, దానికి అడ్జెక్టివ్స్ ఆపాదిస్తున్నాం, దాన్ని గ్లోరిఫై చేస్తున్నాం, దాన్ని గొప్పలుగా చెప్పుకుంటూ పోతున్నాం. అసలు దానివల్ల మనం సత్యానికి దూరం అయిపోతున్నాం. ఉన్నది ఉన్నట్టు చెప్పడం, విశేషణాలు లేకుండా చెప్పడం, గ్లోరిఫికేషన్ లేకుండా చెప్పడం, యథావిధిగా దాన్ని మనసులో కపోల కల్పనలు లేకుండా దర్శించడం, ఇది చాలా అత్యున్నతమైన పద్ధతి సత్యాన్ని అర్థం చేసుకోవడానికి. ఉన్నది ఒకటే పద్ధతి. సో ఈ రమణ మహర్షికి ఆ చిత్తరువు చూసిన తర్వాత సిటీకి వచ్చి రకరకాల ప్రశ్నలు వాటిలో ఉన్నప్పుడు రకరకాల ఫిలాసఫర్స్ వాళ్ళ పుస్తకాలు, ఈ ఆశ్రమం, ఆ ఆశ్రమం, ఆ ధ్యాన పద్ధతి, ఈ ధ్యాన పద్ధతి, ఆ సాధన, అన్నం మానేయడం, రాత్రిపూట మేలుకొని చేయడం, బ్రహ్మముహూర్తంలో చేయడం, ఈ అంతా అయిపోయింది. నాకు ఓవరాల్గా అర్థమైందంటే ఇది చాలా అలసటతో కూడింది. అసలు దీని ద్వారా పొందేది ఏదో నాకు తెలియదు, కానీ ఆ పొందేలోపు నేను చచ్చిపోయేటట్టుంది. అసలు నాకు ఒక పర్టికులర్ డే ఒక స్ఫురణ కలిగింది. ఆ స్ఫురణ ఏమిటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంత బాగున్నాను, ఇంతే, అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అప్పుడు ఏ సాధన చేయలేదు, అప్పుడు నాకే పుస్తక జ్ఞానం లేదు, అప్పుడు నాకు డబ్బు లేదు, బంగారం లేదు, ఏం లేదు. బట్ ఐ వాజ్ జాయ్ఫుల్. నాకు ఈ డబ్బు గిబ్బు ఇవన్నీ అవసరమో కాదు తర్వాత సంగతి, ఫస్ట్ నాకు ప్రశాంతత కావాలి. అది నాకు జన్మతః ఉన్నది. మరి ఇప్పుడు ఎక్కడ పోయింది అది? అప్పుడు నాకు స్ఫురించింది ఏంటంటే, ప్రయత్నం వదిలి, నేను వదిలేసిన ప్రయత్నం, స్ఫురణ. ఇది వెరీ డేంజరస్ అనమాట. దీనికి లాజిక్ లేదు. వాడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. రమణ మహర్షి అరుణాచలం పోయాడు, స్ఫురణ. నేను అరుణాచలం వెళ్తే అక్కడ అకామిడేషన్ ఉంటుందో ఉండదో, రమణాశ్రమం వాళ్ళకి ఫోన్ చేసి, అసలు ఆశ్రమమే లేదు ఫర్ ఎగ్జాంపుల్, అలాంటిది ఏమి ఉండదు. అక్కడ వెళ్తే ఎవరన్నా రిసీవ్ చేసుకుంటారా? అక్కడ మరి చలి పెడితే మరి కోట్ అవసరం, ఇట్లాంటి సోది ఏముండదు అసలు. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ లైఫ్, యు ఆర్ అబ్సల్యూట్లీ స్పాంటేనియస్. నువ్వు ఎన్ని ప్లాన్ చేసినా అనుకున్నట్టు జరగదు, ఏం ప్లాన్ చేయకు, బోల్డంతా జరుగుతుంది. ఒక ట్రెమెండస్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇది ఎవరు నేర్పిస్తాడు? స్ఫురణ కలిగింది. అట్లా అరుణాచలం వెళ్ళిపోయాడు, అంతే. అక్కడ కోనేరు కనిపిస్తే స్నానం చేశాడు, గుండు కొట్టించుకున్నాడు, బట్టలు ఇప్పేశాడు. ఏం అక్కర్లేదు, ఒక్కటే పట్టుకుంది. అసలు ఇది ఏమిటి? అసలు ఇప్పుడు నాకు కలిగిన అనుభూతికి డబ్బు అంటుకోలేదు, పేరు ప్రఖ్యాతులు అంటుకోలేదు, ఏమంటుకోలేదు, బాధ కథ. కొందరు చాలా నాన్సెన్స్లోకి ఎంటర్ అయ్యి బయటకు వస్తారు. రమణ మహర్షి ఎంటరే కాలేదు, బయటనే ఉన్నాడు అంతే. ఎందుకంటే అది సో ప్రొఫౌండ్, దాని నుంచి తప్పించుకోవడం కష్టం. ఇప్పుడు తన ప్రయత్నం అంతా, ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మిక ప్రవచనకారులు చెప్తున్నారో, నా అబ్జర్వేషన్, ఇట్ ఈస్ ఆల్ మిస్లీడింగ్. వాళ్ళకి అనుభవం లేని కారణంగా వాళ్ళు దాన్ని కపోల కల్పనలుగా గ్లోరిఫికేషన్ చేసి, అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, అతనికి అవి ఖర్చాయి, అతను చీకట్లు. దానికి కారణం ఏంటంటే అన్ఇంటరప్టెడ్గా ఉండాలనేది ఒక టైం. ఇప్పుడు నేను నిద్రపోవాలనుకుంటున్నా, నాకు ఇంటరప్షన్ వద్దు, అందుకని నేను ఒక చీకటి గదిలోకి వెళ్ళి పడుకున్నా. ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత అతను ఎంత గొప్పవాడంటే, అందరూ ఉన్నా కూడా అతను చీకటి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. మనం కథ చెప్తామా? ఎవరైనా అదే చేస్తారు. సో ఇప్పుడు ఎప్పుడన్నా ఏదో సమయంలో మనకు అనిపిస్తుంది అన్ఇంటరప్టెడ్గా
నేను ఉండాలనుకుంటున్నాను, ఒక నిరంతరతని అనుభవించాలనుకుంటున్నాను. ఇది ఎవ్వరికి కలిగినా వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఇల్లు కాదు, ఆర్థిక సమస్యలు కాదు, లేదా ఊరు నచ్చక కాదు. నేను అన్ఇంటరప్టెడ్గా నేను ఉండాలనుకుంటున్నాను, ఒక ఎడతెగని స్రవంతిని నేను అనుభవించాలనుకుంటున్నాను అన్న స్ఫురణ అరుదుగా కలుగుతుంది. నాకు కలిగింది. నేను మా ఇంట్లోనే ఉండి పక్కన వేరే రూమ్ తీసుకుని ఉన్నాను. అందరూ అనుకున్నారు, మీ అమ్మకి ఉన్న గొడవ అయిందా, మీకు మీ అమ్మకి మీ అన్నకు నీకు పడ్డం లేదా? అదే తెలుసు ప్రపంచానికి. ఈ అన్ఇంటరప్టెడ్నెస్, సీమ్లెస్నెస్ అనేది మనిషి మర్చిపోయింది. ఇప్పుడు మనం 45 నిమిషాల టాక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో 10 నిమిషాలు మాట్లాడవచ్చా? ఓకే, మీకు ఓకే అయితేనే, లేకపోతే ఆపేస్తాను, ఎక్కడైనా ఆపవచ్చు, ఇదేం కాదు. ఇప్పుడు ఈ 45 నిమిషాల టాక్ ఇప్పుడు ఒక 2 నిమిషాలు, ఒక గంట తర్వాత 3 నిమిషాలు, ఆ తర్వాత 7 నిమిషాలు అట్లా మాట్లాడుకోవచ్చు కదా. కంటిన్యూస్గా మాట్లాడినప్పుడు ఏదో మనకు అర్థమవుతుంది, దాని యొక్క కల్మినేషన్కి రీచ్ అవుతాం. నిద్ర కూడా ఇప్పుడు ఒక 5 నిమిషాలు, ఆ తర్వాత 3 అవర్స్ తర్వాత ఒక పావు గంట అట్లా పడుకోవచ్చుగా. భోజనం కూడా ఇప్పుడు ఒక ముద్ద, ఒక పావు గంట తర్వాత సగం ముద్ద, ఆ తర్వాత పోతూ కొంచెం నీళ్ళు తాగామనుకో. ఈ ఇంటరప్షన్ అనేది మనిషిని ఒక అంతులేని డిస్టర్బెన్స్లోకి నెట్టేస్తుంది. సో రమణ మహర్షి చేసింది మెడిటేషన్ కాదు. ఒక్క ఫోటోగ్రాఫ్ కూడా మీకు కళ్ళు మూసుకొని ఇట్లా చేతులు జోడించి ఇట్లా గంభీరంగా ఉన్నది కనబడదు. మీకు ఈజ్ అబ్సల్యూట్లీ రిలాక్స్డ్ అండ్ హీఈస్ వాచింగ్. ఆకలి వస్తే ఆకలిని చూశాడు, ఎవరికి అవుతుంది ఇది. నిద్ర వస్తే నిద్రను చూశాడు, ఎవరు పోతున్నారు నిద్ర. ఎవరో వచ్చి మెచ్చుకుంటున్నారు, ఆ మెచ్చుకుంటున్నది ఎవరిని. ఎవరో కాళ్ళు మొక్కారు, ఎవరిని చూశాడు కాన్స్టెంట్లీ. మీరు ఆశ్చర్యపోతారు అసలు. ఎవరో వచ్చి అడిగారు, రమణ మహర్షి ఆ చిన్న పిల్లవాడిగా బ్రాహ్మణ స్వామి ఉన్నప్పుడు అంతులేని తపస్సు చేయడం నేను చూశాను. అసలు భగవాన్ మీకు ఆ 12-13 సంవత్సరాల ఆ తపస్సు చేసిన పీరియడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా సిగ్గు అనిపిస్తుంది అని చెప్పాడు. నేను ఐఎమ్ నాట్ మేకింగ్ అప్ స్టోరీ, హీ సెడ్ దట్ అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 20 ఏళ్ళు సైకిల్ నేర్చుకున్నావు, వచ్చిన తర్వాత 20 ఏళ్ళు ఇంపార్టెంట్గా, రాక 20 ఏళ్ళు పట్టి. కొన్నిసార్లు తెలియక సమయం పడుతుంది, కొన్నిసార్లు రూఢి చేసుకోవడానికి సమయం పడుతుంది, కొన్నిసార్లు ఎంటగా గట్టిపడడానికి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటే ఫుడ్ తినకుండా వెయిట్ చేయాల్సి వస్తుంది. సమ్టైమ్స్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. అట్లా ఆయన చేసిందల్లా ఉపేక్షా స్థితిలో అట్లా ఉండిపోవడం. ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు. దీనికి ఏ పుస్తకం అక్కర్లే, ఏ ప్రమాణం అక్కర్లే, ఏ గురువు అక్కర్లే, ఎవరు అక్కర్లే. ఎందుకు? ఇది ఎగ్జిస్టెన్షియల్. ఉపేక్ష అంటే ప్రతిదానికి స్పందించకు, ప్రతిదాంతో పోరాడకు, నీ పనేదో ఆ ఒక్క పని చేయి, మిగతాది మిగతా వాళ్ళకు వదిలే. డోంట్ ఎంగేజ్ ఇన్ నాన్సెన్సికల్ కాన్వర్జేషన్స్. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకు, చూపు ఉంది కదా అని దేన్ని పడితే దాన్ని చూడకు, స్పర్శ ఉంది కదా అని దేన్ని పడితే దాన్ని తాకకు. ఎంత తాకాలో అంత తాకు, ఎంత తినాలో అంత తిను, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడు. ఏ పని చేస్తే ఆ పనిలో ఉండు, పని లేకపోతే నిశ్శబ్దం ఉండు. ఇంతకుమించి ఏమి లేదు. సో ఆ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్నెస్లో అతను పరిపూర్ణంగా అనుభవించింది. అతను అడిగారు అసలు ఆ 12 సంవత్సరాల్లో మీరు అసలు ఏం చేశారు, అసలు వాట్ ఈజ్ ఇట్ అన్నప్పుడు అతను చెప్పింది, ఎవరైనా చాలా గొప్పగా చెప్తారు కదా, రమణ మహర్షి నెవర్ గ్లోరిఫైడ్ హిజ్ ఎక్స్పీరియన్స్ బికాజ్ అంత గ్లోరిఫికేషన్ లేదు. ఈజ్ ఎ వెరీ ఆనెస్ట్ మ్యాన్. ఏం చెప్పాడంటే, నేను స్కందాశ్రమం దగ్గర విరూపాక్ష దగ్గర రాయి మీద కూర్చొని ఉండేవాడిని. ఆ కూర్చున్నప్పుడు నేను కళ్ళు మూసుకొని కూర్చునేవాడిని ఇట్లా హాయిగా. తర్వాత కళ్ళు తెరిచి చూసేవాడిని. ఒక్కొక్కసారి ఎండ ఉండేది, మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చునేవాడిని. మళ్ళీ ఎప్పుడో కళ్ళు తెరిస్తే చీకటిగా ఉండేది, మళ్ళీ నేను కళ్ళు మూసుకునేవాడిని. మళ్ళీ కళ్ళు తెలిస్తే ఒక్కొక్కసారి వర్షం చినుకులు పడుతూ ఉండేవి, మళ్ళీ కళ్ళు మూసుకునేవాడిని. మళ్ళీ కళ్ళు తెరిస్తే అప్పుడే తెల్లవారుతున్నట్టుగా తెలుస్తూ ఉండేది. దిస్ ఈజ్ వాట్ హీ సెడ్. హీ నెవర్ స్పోక్ ఆఫ్ కుండలిని రేజింగ్. అది నువ్వు రేజ్ చేసేది కాదురా బాబు, ఇట్స్ వెరీ బ్యాడ్. తెలియదు, మనిషికి ఏదో ఒకటి పొందాలని ఉంది. ఆత్మజ్ఞానానికి అవరోధం అది. నువ్వు పొందాలన్న తాపత్రయం ఆపితే అది స్టార్ట్ అయింది. ఇది ఎలా ఉందంటే,
చాలా ఏళ్ళు ధ్యానం చేసిన తర్వాత ఒక వ్యక్తి నాతో చెప్పిన మాట, నేను ఇంటి నుంచి తయారైపోయి స్నానం చేసి బట్టలు వేసుకొని దబదబ బ్రేక్ఫాస్ట్ చేసి అతను చెప్పులు వేసుకొని కారు వేసుకొని ఆశ్రమానికి వెళ్ళే వరకు ధ్యానం చేస్తున్నా అని తెలిసింది. ఆశ్రమానికి పోగానే పీకింది. యాక్చువల్ ఇట్స్ ట్రూ. ప్రయత్నము ఆత్మజ్ఞానానికి అవరోధం. సో ఇప్పుడు చివరిగా ఒక 2-3 నిమిషాలు నేను చెప్పే మాటలు ద కల్మినేషన్. ఎందుకంటే ఎవ్వరూ ఒక విషయాన్ని సమగ్రంగా కొంత సమయంలో చెప్పలేరు. ఒక స్పొరాడిక్ థాట్ అని చెప్పాను కాబట్టి అలాగే చెప్తున్నాను. ఇప్పుడు నేనెవరు అన్న విచారణ మాత్రం చేయమని రమణ మహర్షి చెప్పాడు. అది పరమాద్భుతమైనటువంటి ఒక వస్తువు మనసుకి. నేనెవరు, ఇది ఎగ్జాంపుల్. నేనెవరు తీసేద్దాం, ఇదెవరు అంతే. మీరు విచారణ చేయండి, ఆలోచించదు. విచారణ అంటే జస్ట్ ఒక లాజికల్ పుస్తకం అంటే ఏంటి? భాషలో ఒక పదం. ఇది పుస్తకము కాదు, ఉపదేశ సారం అని. నేను ప్రింట్ చేశాను కాబట్టి ఉపదేశ సారం అయింది, లేకపోతే ఇంకేదో భావజాలం అయింది. అట్లా కాకుండా ఓవరాల్గా చూస్తే ఇది పేపర్ల కలయిక. ఓకే, అంటే పేపర్లు కలయిక వల్ల ఒక పుస్తకం ఏర్పడ్డది. ఇక్కడ పుస్తకం ఉందంట లేదు, పేపర్ ఉంది. ఈ పేపర్ ఒక్కొక్క చోట వేశాను. స్టిల్ ఒక రకంగా చూస్తే ఆ పుస్తకానికి సంబంధించింది పేపర్లు ఎక్కడెక్కడో స్కాటర్ అయ్యే ఉంది, బట్ ఇట్ ఈస్ దేర్. ఇది సరిగ్గా చూస్తే పేపర్. ఆ పేపర్ అంటే ఏమిటి? ఒక తెలుపు. ఆ తెలుపు అన్ని చోట్ల ఉంది, అది నాలో ఉంది అని సంథింగ్ యు గ్రాస్ప్ వెరీ డీప్లీ. సో నేనెవరు అంటే ఈ ప్రపంచం అండ్ ప్రకృతి అనే కాంటెక్స్ట్లో నేను అర్థం చేసుకున్నది నా జీవితానికి ఒక ఆధారశీల. అది ప్రాపంచికంగా నేను ఒక వయలినిస్టు, ఒక స్పీకరు, లేకపోతే ఒక సోకాల్డ్ ఫిలాసఫరు, లేకపోతే ఇంకేదో. నేను డాక్టరు, ఇంజనీరు. ప్రకృతి పరంగా నేను ఒక అనామకుణ్ణి, ఒక ఊరు పేరు లేనివాడిని, అంతే. ప్రకృతి పరంగా మనమంతా అదే. మనమంతా ప్రపంచంలో జీవిస్తున్న మన జీవితానికి ఆధారభూతమైన ప్రతిదీ ప్రకృతికి సంబంధించింది. ఒక పెద్ద మీటింగ్ పెట్టుకోవచ్చు, ఈవినింగ్ సభ తర్వాత కూడా ఏదో భోజనమో టీనో ఉండొచ్చు, అది ప్రకృతి. సో జీవితాన్ని ప్రకృతిమయం చేసుకోవడం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక అవగాహనతో వస్తుంది. సో ప్రతిదాన్ని ప్రపంచం అనే దాంతో బేరీ చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంటే డబ్బు, ప్రపంచం అంటే పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు కోరుకోవడం, ఇది చేయడం, అది చేయడం, పోలికలు, వ్యత్యాసాలు, అహంకారాలు, మాకులము, ఇది విభజనలు, భేదభావం, ఇట్లాంటివన్నీ కూడా. ఇవి ఉన్నంత వరకు ఆధ్యాత్మిక సారం బోధపడదు. సో మొట్టమొదట రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే నీ మనసులో ఉన్న విభజన తీసేయాలి. సహజ స్థితిలో ఉండాలంటే ప్రయత్నాన్ని వదిలేసేయాలి. ఇందులో ఒక మాట ఉంది, అది చెప్పి ముగిస్తా. ఇందులో ఎప్పుడన్నా ఇది నేను రాసిన ఉపదేశసారం బుక్, ఇది రమణ మహర్షి రాసిన 30 శ్లోకాలకి ఒక చిన్న వ్యాఖ్య. అది ఇందులో తేలికైన పరిభాషలో గ్లోరిఫికేషన్ లేకుండా ఉన్నట్టు చెప్పాను. ఇప్పుడు రమణ మహర్షి నుంచి వచ్చే ప్రతి మాటకు తానే ప్రమాణమే నిలబడతాడు. అదే సత్యదర్శనం అంటే. నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలని అడగాల్సిన అవసరం లేదు. రమణ మహర్షిని చూడు. ఎవరతను అంటే ప్రపంచపు మరకలు అంటుకొని ఒకనొక ప్రాణి. అది అంటే డబ్బు అంటుకోలే, పేరు ప్రఖ్యాతులు అంటుకోలే, కులం అంటుకోలే, మతం అంటుకోలే. ధర్మం ఉన్నది, మతం లేదు. ఆ తర్వాత ఆడామొగ అంటుకోలేదు, నీ అంటుకోలేదు, ఏది అంటుకోలేదు. దానికి ప్యూరిటీ అని పేరు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, అది ఎందుకు ప్యూర్? ఇప్పుడు ఈ ఫోటో రమణ మహర్షిది ప్యూర్. ఎందుకో తెలుసా? మనం ముట్టుకోవడం లేదండి. ఇంతకుమించి వేరే వ్యాఖ్య అక్కర్లేదు. ఏదన్నా ఒక దాన్ని ప్యూర్ చేయాలంటే దాని నుంచి పక్కకు జరుగు బాతకథం. గంగా నది ప్యూర్ ఎందుకు? మనం ఎట్లా పడితే ఎట్లా దాన్ని ముట్టుకున్న ఎరుకలో స్నానం చేసి శరీరాన్ని శుభ్రపరచుకొని మనసులో కల్మషాలు లేకుండా ముట్టుకుంటున్నాం. అట్లా నువ్వు దేన్నైనా ముట్టుకో, అంత ప్యూరే ఉంది. అట్లా ఆధ్యాత్మికత పుస్తకాల్లోనూ లేదు, ఆధ్యాత్మిక ఆశ్రమాల్లోనూ లేదు. ఆధ్యాత్మికత సర్వవ్యాపితం. ఆధ్యాత్మికత అంటే ఏమి లేదు. ఏది నీలో మిస్ అయిందో అది వెతుకులాడడానికి ఆధ్యాత్మికత అని పేరు. అదేదో గొప్పది అనుకుంటున్నారు. ఏది మిస్ అయిందో అది యు ఆర్ సర్చింగ్, అది నీలో ఉందని తెలుసుకుంటే బాధకథం. అందుకని నేను ఎప్పుడు అందుకే రమణ స్థితిని నా హృదయం అంటుంది. రమణ మహర్షి నాకు సంబంధం లేదు. రమణ మహర్షి ఆయన ఏ ఊరు, ఆయన ఏ కులం ఏంది, వాళ్ళ అమ్మ పేరేంది, నాయన పేరేంది, అది దాంతో నాకు ఏ సంబంధం లేదు. స్థితి అన్నది వాటన్నిటికి అతీతం. ఇప్పుడు ఆకలి ఉంది, ఆకలి కులం లేదు, మతం లేదు. అటువంటి స్థితి అంటే సర్వవ్యాపితం, అందరిలోనూ ఉండేది. అది లేకపోతే నువ్వు లేవు. ఇట్లాంటిది ఏదో
సో నేను అర్థం చేసుకున్నది ఏంటి, ఇప్పుడు మీరంతా ఈ క్షణం రమణ మహర్షి అవ్వాలంటే, ఆ స్థితిని అనుభవించాలంటే అరుణాచలం పోవడమో, లేకపోతే ఆయనలాగా డ్రెస్ వేసుకోవడమో, లేకపోతే ఆయనలాగా అట్లా కాదు. ప్రపంచం యొక్క మరకల వల్ల మనస్సు పరిశాన్ అవుతుంది. దాని నుంచి జస్ట్ బయటకు వచ్చి ఒక వారం ఉండి చూడండి, అంతే. డబ్బు ఉంది, అవసరార్థమే దానికి. సో మనుషులు ఉన్నారు, ఈగోస్ లేవు, పేరు ప్రఖ్యాతులు ఏమీ లేవు, జస్ట్ బీయింగ్ ఆర్డినరీ. సహజ స్థితిలో ఉండడం అంటే మనసు బారిన పడకుండా హాయిగా ఉండడం. అది ప్రయత్నం వల్ల రాదు, ఇది సాధన చేసేది కాదు. అర్థమైతే అర్థమవుతుంది, అర్థం కాకపోతే అర్థం కాదు. అర్థం కాని స్థితి కూడా సహజ స్థితి. నేను ఏదేమైనా అర్థం చేసుకుంటా అంటే అది అహంకారం స్థితి. సో ఎవడైతే పట్టుబడతాడో నేను ఏదేమైనా జ్ఞానోదయం పొంది తీరుతా అంటే 1,00,000 సంవత్సరాలు. ఒకటి నాకు అయితే అవుతుంది, లేకపోతే లేదు, నా పని నేను శ్రద్ధగా చేస్తున్నా అనగానే అది పక్కన వచ్చి కూర్చుంటుంది. ఇట్ ఇస్ సో సింపుల్. ఇది రివర్స్ ఫ్రేమ్వర్క్లో నడుస్తుంది. దానికి ఎదురెళ్ళేవాడికి దొరకదు. అది నాకు అక్కర్లేదు, నేను నా పని చేసుకుంటున్నట్టు వచ్చి మీద కూర్చుంటుంది. సో ఏ టాపిక్ అన్నప్పుడు సహజ స్థితిలో, ఎందుకంటే నాకు ఆ స్థితి తప్ప ఇంకొక స్థితి తెలియదు. అసహజంగా ఎలా ఉండాలో తెలియదు నాకు, ఇంపాసిబుల్ అది. రెండోది, ఈ ప్రపంచంలో వ్యక్తిగతంగా నేను సాధించేది ఏమీ లేదు, ప్రకృతిలో అది సాధించడమే లేదు. ప్రపంచం అనేది ఒక ప్రదేశం, ఇక్కడ కొన్ని ధర్మాలు ఉన్నాయి, సామాజిక, వ్యక్తిగత, కుటుంబ ధర్మాలు ఉన్నాయి. వాటిని నా స్థాయిలో, నా పరిమితులకు అనుగుణంగా ఆచరిస్తున్నాను. డబ్బు అవసరం కాబట్టి కొంత సంపాదిస్తున్నాను, కానీ డబ్బు వల్ల ఒక ఆనందం కానీ, డబ్బును చూసి కొంచెం గర్వంతో పొంగిపోవడం కానీ, లేదని బాధపడిపోవడం కానీ ఏం లేదు. నేను డబ్బు లేనప్పుడు ఇలాగే ఉన్నాను, ఉన్నా ఇలాగే ఉంటాను, లేకపోయినా ఇలాగే ఉంటాను. ఎందుకంటే ఆ స్థితికి సంబంధం లేదు. డబ్బున్న వాడికి, డబ్బు లేని వాడికి నిద్ర అలాగే వస్తుంది. అట్లా ఆత్మజ్ఞానము నిద్ర వంటిది. అందుకే రమణ మహర్షి చాలాసార్లు చెప్పాడు, ఆత్మజ్ఞానం యొక్క స్వరూపం ఎట్లుంటుందంటే, గాఢ నిద్రలో నీవు అనుభవిస్తున్న స్థితి మెలకువలో అనుభవించాలి. అనుభవించాలంటే ఏమిటి? గాఢ నిద్రలో ఏమేమి పడిపోయినాయి? కులం పడిపోయింది, మతం పడిపోయింది, డబ్బు పడిపోయింది, నువ్వు పడిపోయినావు, నేను పడిపోయినా, ఊరు పేరు పడిపోయింది, అన్నీ పడిపోయినాయి. ఆ పడిపోయిన స్థితిలో గాఢ నిద్ర ఉంది. ఒక్కడున్నా గాఢ నిద్ర లేదు, కలత నిద్ర ఉంటుంది. సో మెలకువలో అవన్నీ లేని స్థితి. నేను ఒకవేళ ఏదైనా సాధన చేశాను లైఫ్లో అంటే, ఇది ఒక సాధన కాని సాధన ఒకరోజు స్ఫురించి చేశాను. ఇప్పుడు నాకు మెలకువలో కూడా నేను గాఢ నిద్రని అనుభవిస్తున్నాను. ఇది భాష వల్ల అర్థమయ్యే స్థితి కాదు. ఎవ్వడు దీన్ని అర్థం చేయించలేడు. ఇది ఒక ప్రాపగండ కాదు, సిద్ధాంతము కాదు. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ స్టేట్. సహజ స్థితి అంటే నార్మల్ బ్రీతింగ్. గొప్ప స్థితి అంటే ఆస్తమా. అది వద్దు నాకు. అందుకని ఈ చిన్న అవకాశాన్ని నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. తర్వాత రమణ కేంద్రం అనగానే నాకు 2 ఆలోచనలు వచ్చినాయి. అదేమిట్రా అంటే, భౌగోళికంగా ఇది ఇక్కడెక్కడో ఈ ఏరియా పేరు ఏదో అక్కడ ఉంది. బట్ నిజమైన రమణ కేంద్రం ఎక్కడుందంటే అంతటా ఉంది. అది సాక్షికి ప్రతీక. రమణ కేంద్రమే నా కేంద్రం, రమణ కేంద్రమే మీ కేంద్రం. ఆ కేంద్రంకి ఒక కేంద్రం అంటూ లేదు, ఉన్నదే అది. అందుకని అకారణంగా మీరంతా ఆనందంగా ఉండాలని, ఈ ప్రపంచాన్ని జస్ట్ ఒక ఆటగా, అవసరార్థం చూసుకోవాలి తప్ప దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇరుక్కోని ఒక ఎరుక మీకు కలగాలని, దాంతోపాటు ఏ ఊర్లో ఉన్నా మీ సంబంధం భూమితో ఉండాలని, ఏ ఊర్లో ఉన్నా మీ యొక్క జీవితానికి ఆధారం గాలి తప్ప మరేది కాదని మీరు తెలుసుకోవాలని, పుస్తకాల వల్లనో లేకపోతే గురువుల ఆశీర్వాదం వల్లనో ఆత్మజ్ఞానం కలగదు, అవన్నీ దోహదకారి మాత్రమే అని తెలుసుకోవాలని సరదాగా చెప్తూ, ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి, ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఆ స్థితికి, నా స్థితికి, రమణ స్థితికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ప్లీజ్ సరస్వ వైసా. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడాలంటే ప్రసాదం తీసుకున్న తర్వాత ఉంటారు వారు. సో వారితో ఎవరైనా మాట్లాడాలన్నా, ఏమన్నా ప్రశ్నలు ఉన్నా, వారిని అడగదలుచుకున్నా వారు ఉంటారు. సో మనతో ఉంటానని చెప్పారు కాబట్టి ప్రసాదం తీసుకున్న తర్వాత వారిని కూడా ఇక్కడ కూర్చోబెట్టచ్చు.
యా ఒక చిన్న ఇది ఉపదేశాలను రిలీజ్ అంటే ఆల్రెడీ చేశారు కదా ఆశ్రమం మీద, బట్ యాజ్ ఎ ఫార్మల్గా ఇక్కడ చేద్దామని. దీని వెనుక ఒక చిన్న కథ ఉంది, ఒక 1 minute చెప్తాను. ఈ ఉపదేశారము అరుణాచలంలో రిలీజ్ చేయాలనుకున్నా దాన్ని అందరూ ఎలా అనుకున్నారంటే రమణాశ్రమంలో అనుకున్నారు. తర్వాత నేనేం చెప్పానంటే ఉన్నదే అరుణాచలం, ఇది అరుణాచలం కాదని ప్రూవ్ చేయండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం అంతా ఉన్నది ఏ స్టేటు? మన రాష్ట్రం. ఇప్పుడు ఇక్కడే కూర్చోండి, ఒక 20 ఏళ్ల క్రితం ఏ స్టేట్? ఆంధ్రప్రదేశ్. అంటే ప్లేస్ మారలే కానీ పేరు మారిందిగా. అట్లా ఉన్నదే అరుణాచలం, అంటే విభజన లేకపోతే ఉన్నదే అరుణాచలం. అట్లా మరి అరుణాచలంలో ఎందుకు రిలీజ్ చేయాలనుకున్నాం అంటే అక్కడ ఒక కొండ ఉంది కదా, అది మాత్రం అరుణాచలంలోనే ఉంది, అందుకని అక్కడికి వెళ్తున్నాం. రమణ కేంద్రంలో ఉన్నది అరుణాచలంలో ఉంది, అరుణాచలంలో ఉన్నది నా గదిలోనూ ఉంది, కానీ ఈ పర్టికులర్ మైక్ రమణ కేంద్రంలోనే ఉంది, అందుకే వచ్చి మాట్లాడుతున్నాను. సో అది ప్రాంతానికి ఒక విశిష్టత ఉంటుంది, కానీ అనుభవానికి ఏ విశిష్టత ఉండదు. అట్లా నేను ఆ కొండల మీద గుట్టల మీద రోజు బుక్ లాంచ్ చేసిన తర్వాత శ్రీధర్ అని మా కన్నమ్మ వాళ్ళ అన్న, ఆయన నేను రమణాశ్రమంలో ఇది చూపిస్తాను అంటే ఇది వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు అని నేను ఆ ప్రయత్నం మీది, ఆ హెడేక్ ఏదో మీరే పడింది, నాకు దాంతో ఏ సంబంధం లేదు, అంటే దీనికి ఎవరు అప్రూవల్ అక్కర్లేదు. ఆ తర్వాత ఆయన వెళ్ళి రమణాశ్రమం ఆఫీస్కి వెళ్ళి ఈ బుక్ చూపిస్తా అంటే వాళ్ళు ఏదో చెప్పారంటే నో అవుట్ సైడ్ బుక్ వీడుంటాలో అని చెప్పారు. ఆబ్వియస్గా వాళ్ళ ఆశ్రమానికి ఏవో నియమాలు ఉంటాయి కదా. అది కాదండి, మా శ్రీధర్ అన్నకి చాలా పేషెన్స్, ట్రెమండస్ పేషెన్స్, ప్లీజ్ జస్ట్ హ్యావ్ అని ఇచ్చానంట. ఇచ్చిన తర్వాత ఆ ఆశ్రమ కార్యనిర్వహణ అధికారి కంటే కింద ఉన్న అధికారి చూసి ఒకసారి తిప్పేసిన తర్వాత ఇప్పుడే ఉండండి ఇప్పుడే వస్తా అని పైకి వెళ్ళి ఒక 1/2 hour తర్వాత వచ్చాడు. అంటే వచ్చిన తర్వాత అంటే వెళ్ళి ఆ ఆశ్రమ కార్యనిర్వహణ అంటే ఒకప్పుడు చిన్నస్వామి ప్లేస్లో ఇప్పుడు ఎవరు ఉంటారు కదా, వాళ్ళని కలిసిన తర్వాత చూస్తే ఆయనకి విపరీతంగా నచ్చి, మేము ఆశ్రమంలో పుస్తకాలు లాంచ్లు కానీ అట్లాంటి వాటికి పర్మిషన్ ఇవ్వము, కానీ సంహౌ ఈ పుస్తకము దాన్ని ప్రజెంట్ చేసిన విధానం వల్ల మీరు ఏమైనా చేసుకోండి కాసేపు కావాలనుకుంటే అని చెప్పారు. అప్పుడు మా శ్రీధర్ ఏమన్నాడంటే రమణ మహర్షి ఆశీర్వాదం లభించింది, ఐఎమ్ హ్యాపీ అని చెప్పాడు. నేను అది కూడా నీ జోబుల్లో పెట్టుకో, నాకు అక్కర్లేదని చెప్పిన. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కన్వే ఏంటంటే అది మనం ప్రూవ్ చేసేది కాదు, ఎవరో అప్పుడు ఇది గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే ల్యాండ్ మనకు వచ్చింది, ఇది అటువంటిది కాదు. మనకు తెలియాలి రూఢిగా. మనం ఏ అబద్ధం చెప్పడం లేదు, ఇది పేరు ప్రఖ్యాతుల కోసం రాసింది కానే కాదు, డబ్బు కోసం చేసేది అసలే కాదు. ఇట్ జస్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ ఆర్డినరీ లైఫ్లో ఒక ఎక్స్ట్రాడనరీగా ఎట్లా ఇన్సైట్స్తో జీవించవచ్చు అనే కాంటెక్స్ట్ రమణ తాత ప్రజెంట్ చేసింది. అదే ఈ పుస్తకం ద్వారా అతన్ని ఆయన వాత్సల్యాన్ని, ఆయనకున్న కరుణని అక్షర రూపంలో పెట్టి చేసిన ప్రయత్నం అదే. సో అందుకని నేను ఈ పుస్తకం ఎన్నిసార్లన్నా లాంచ్ చేస్తాను, బికాజ్ దెర్ ఈజ్ నో లాంచింగ్ ఎట్ ఆల్ అట్లా. సో అందుకని నేను తీసుకొచ్చాను, ఎవరికైనా కావాలిస్తే నచ్చిన వాళ్ళు కొనుక్కోండి, తీసుకోండి, వాట్ ఎవర్, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ నుంచి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రీసరస్ వైస్ తపస్సు చేసి ఒక చోట కూర్చోండి, ఒక చోట కూర్చొని తన బొమ్మ చెక్కుతున్నాడంట. బొమ్మ చెక్కుతున్న తర్వాత శివపార్వతిలో పార్వతి అన్నదంట, మన భక్తుడండి, వెళ్ళి మనం దర్శనం ఇద్దాం అన్నదంట. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి వెళ్దాం పదా అన్న తర్వాత శివుడు వచ్చి దర్శనం ఇచ్చాడు. కానీ అటుపక్క బొమ్మ చెప్తున్నాడు, అసలు తలదిప్పి కూడా చూడలే, ఎదురుగా వచ్చి నిలబడ్డాడు, తలదిప్పి కూడా చూడలే. దాంతో పార్వతి నా ఇజ్జత్ పోయేటట్టుంది, నేను వచ్చానని చెప్పు. అసలు ఏంది అంటే, సరే నా కొడుకు కాబట్టి చెప్తాను నాయనా అంటే, చెప్పమ్మా శివుడు వచ్చాడంటే చూడవా అంటే, ఆయన అన్ని దిక్కులు ఉంటాడు, స్పెషల్గా చూసేది ఏందన్నట్టు. సత్యం కూడా అంతే, ఇట్ ఈస్ ఎవ్రీవేర్ అని చెప్పాలనుకుంటున్నాను.